ప్రైజ్ని ఈరోజు మన వాక్య ధ్యానం కోసం యెషయా 49:24. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదని. యాక్చువల్లీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే ఇంపాసిబుల్ సిచ్యుయేషన్స్ కోసం దేవుడు చెప్తుంటాడు. అంటే బలాఢ్యులు అంటే బలము కలిగిన వారు, అంటే మనం ఎదుర్కొనడానికి కూడా అసాధ్యమైనకరమైన పరిస్థితి కలిగిన స్థితి ఉంటుంది కదా, లేదంటే మనకన్నా బలమైన వారు, మనం బలాఢ్యులు ఏదైనా కొల్లసం వాళ్ళు మన దగ్గర నుంచి దొంగలించుకుని వెళ్ళిపోతాయి, లేదంటే ఎవరైనా మనకన్నా బలవంతులు మనం చెరపట్టినప్పుడు, లేదంటే కొన్ని ప్రభుత్వాలు కొన్ని ఇబ్బందుల వలన మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, అసాధ్యమైన స్థితిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు, అటువంటి స్థితి నుంచి కూడా దేవుడు నేను విడిపించగలను, అది కూడా నేను చేయగలను అనేసి దేవుడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా ఆయన చెప్తున్నాడు. ఆయన శక్తిని ఆయన చెప్తున్నాడు, ఆయన ఏం చేయగలడు అన్నది ఆయన చెప్తున్నాడు అనమాట. అయితే కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి, అదేంటంటే మనుషులకు అసాధ్యం, అంటే మనుషుల చేతిలో నుంచి ఆ సమస్యకు మనుషులు ఏ విధమైన పరిష్కారం కూడా ఆ మనుషులు చేయలేరు. కొన్ని జబ్బులు ఉంటాయి, డాక్టర్స్ కూడా ఏంటంటే వారికి ట్రీట్మెంట్ ఇంకా వారు చేయలేరు, లేదంటే వర్స్ట్ కేస్ సినారియో అంటారు, అంటే ఇంకా చేతులు దాటిపోయింది అనమాట. ఆ కేసులో ఇంకా డాక్టర్స్ కూడా వైద్యం కూడా తెలియదు, వాళ్ళు చేయలేరు, లేదంటే అవయవాలు మొత్తం పాడైపోయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయగలుగుతారు చెప్పండి? మనుషులు కూడా ఏం చేయలేరు. అయితే దేవుడు చెప్తున్నాడు, అటువంటి స్థితిని కూడా దేవుడు ఏం చేయగలడంట? ఆయన మార్చగలడంట. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆయన్ని ఆశ్రయించాలి. అయితే బైబిల్లో చాలా విషయాలు, చాలా ఉదాహరణలు మనకి బైబిల్లో లిఖింపబడి ఉన్నాయి. ఒకసారి మనం లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 13 వరకు ఒకసారి చదువు. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 13 వరకు ఒకసారి చదువు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో భోజించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక స్త్రీ ఏంటంటే 18 years నుంచి తన నడుము వంగిపోయి ఓ విధమైన, అంటే ఆ నడుము వంగిపోయి అలా ఉండడానికి కారణం ఇక్కడ ఏమని చెప్పబడిందంటే ఒక దురాత్మ తనని అలా చేసిందంట, ఆ జబ్బుకి కారణమైంది. అయితే దేవుడు 18 years నుంచి ఆమె ఏమవుతుందంటే ఎంతో సఫర్ అవుతుంది, చక్కగా నిలబడలేక ఉందంట. అంటే 18 years నుంచి తను ఎంత కోల్పోయి ఉంటుంది, అంటే స్ట్రైట్గా నిలబడి ఎన్నో వర్క్స్ చేసుకునే స్థితిలో కూడా తను చాలా సఫర్ అయి ఉంటుంది. సరైన చేయాల్సిన పనులు చేయలేక, లేదంటే అందరూ ఏ విధంగా సహజంగా చేస్తున్నారో అవన్నీ ఎంతో కష్టపడి చేస్తూ తను చాలా శ్రమ గుండా వెళ్ళి ఉంటుంది. అయితే వైద్యులు కూడా, మనుషులు కూడా ఏమీ చేయలేని స్థితిలో తను ఉందన్నమాట. తను యాక్చువల్గా దేవుడు తప్ప మనుషులు ఎవ్వరు కూడా ఏం చేయడానికి వీల్లేని స్థితిలో ఉంది. అటువంటి స్థితిలో కూడా తను సమాజ మందిరానికి వస్తూ పోతూ ఉండేదన్నమాట. అయితే దేవుడు ఒకసారి చూసి తనని ఏం చేశాడంటే విడుదల చేశాడు, ఆమెని విడుదల చేశాడు అనమాట. అంటే అప్పుడు విడుదల చేసినప్పుడు, లేదంటే ఆ దురాత్మని, ఆమెకు పట్టిన దురాత్మని ఆయన గద్దించినప్పుడు ఏమైందంటే తను నిలువుగా నిలబడి నార్మల్ అయింది అని అంటారు. అలాగే మార్కు సువార్త 5:15 ఇక్కడ సమాధుల్లో నివసిస్తూ దెయ్యాలు పట్టి సమాజానికి దూరంగా ఊరి వెలుపల ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మానసిక స్థితి బాగోలేని ఒక యువకుడు అన్నమాట. ఎన్నో ఇయర్స్ నుంచి తను అలా సఫర్ అవుతున్నాడు. మనుషులు కూడా ఆయన యొద్దకు రావడానికి భయపడేవారు అని ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్న మనిషిని దేవుడు
మళ్ళీ సాధారణ స్థితికి, ఇంగ్లీష్లో ఉంటుంది హీ కేమ్ టు హిజ్ రైట్ మైండ్ అని ఉంటుంది. అంటే అలాగ మతి స్థిమితం పోయి తను ఏం వేసుకుంటున్నాడో, లేదంటే ఎక్కడ ఉంటున్నాడో, ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా వివేచించలేని స్థితిలో ఉన్నవాడిని కూడా రైట్ మైండ్కి, అంటే సరైన స్థితికి దేవుడు తీసుకొచ్చాడని ఉంటుంది. అది ఎంత ఇంపాసిబుల్ అంటే మనుషులు కూడా ఏం చేయలేరు. కానీ అట్టి స్థితి నుంచి కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషిని విడిపించాడు. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి, మార్కు సువార్త 5:15. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేనను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూసి భయపడి. అయితే దేవుడు అప్పటి వరకు బట్టలు లేకుండా ఎలా ఉంటున్నాడు అంటే సమాధిలో ఉండడం, మనుషులు కొట్టడం, అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నవాళ్ళు కూడా దేవుడు ఏం చేశాడంటే స్వస్థపరచడం. సో ఇలాగే దేవుడు, అలాగే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల నుంచి, లేదంటే కొన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావం జరుగుతున్న స్త్రీ దేవుడు ఏం చేశాడు స్వస్థపరచడం. అంటే ఈవెన్ వోస్ట్ కేస్ సినారియో కూడా, అంటే ఇంకా మనుషులకి ఇది సాధ్యం కాదు, లేదంటే ఇది ఎవ్వరు ఏ సాయం చేయలేరు అన్నది కూడా దేవుడు ఏం చేయగలడంటే మనల్ని విడిపించగలుగుతాడు, స్వస్థపరి చెప్తున్నాడు. యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 49:24-25 ఒకసారి మరలా మనం చదువుకుందాం. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్మును ఎవడు తీసుకోనగలడు? క్వశ్చన్ మార్క్. అంటే ఎవ్వరు తీసుకోలేరు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్మును ఎవడు తీసుకోనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడలేరు. కానీ యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారును సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేది. సరే, కళ్ళు మూసుకోండి. పరలోకమందు అవును తండ్రి, ఎంత శక్తి గలదైనా తండ్రి, ఎంత పెద్ద సమస్య నుంచి అయినా సరే, ఎంత పెద్ద రోగం నుంచి అయినా సరే తండ్రి, మనుషులకి అసాధ్యమైనవి, మనుషులకి సాధ్యము కానివైనా సరే తండ్రి, నువ్వు వాటి నుంచి మమ్మల్ని విడిపించగలవు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి. అటువంటి నీ శక్తిని తండ్రి మేము ఆశ్రయించే కృప మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటాం. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకుంటున్నాము. ఆమేన్.